బొందలగడ్డరని ఆస్తి. ఓ మనిషి తొందర పడితే కాదు మరి కాటిలో కాలే, అరెరరే కాటిలో కాలే, కాటిలో కాలే కట్టెల మేడ. ఏదో ఒకటి మెసేజ్ ఇవ్వాలి పబ్లిక్ కి, అది రీచ్ అయినా కాకున్నా కూడా ఒక మెసేజ్ ఇవ్వాలన్న ఆలోచన చాలా మంచి ఆలోచన. అది కూడా చాలా తక్కువ మందికి వస్తుంది. అందులో అసుర బాలు ఒకరు. ఫేమస్ అవుతే చాలు అనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేసిండు. సో తర్వాత ఏంటిదంటే మనీ ఉంటేనే వాల్యూ అనే ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది? నా పేరు చూసుకోవాలని కోరిక ఒకటి అట్లా లైక్ యూట్యూబ్ లో సక్సెస్ అయిపోయిన పేరు వచ్చింది. సో హ్యాపీ ఉన్న దాంట్లో హ్యాపీగా ఉన్నా కదా. సో సినిమా గురించి అవకాశాలు వెతుకున్న ప్రయత్నంలో మాత్రం ఫెయిల్ అయిపోయినా. అది కూడా కొద్దిగా ఇబ్బందికరంగా అనిపించినప్పుడు నేను అనుకున్నా మనం ఎందుకు తీయొద్దు. సో ఏ ప్రభుత్వం మీకు మంచిగా అనిపించింది అనేది? గ్రౌండ్ లో తిరిగినప్పుడు ఏముంటుందంటే లైక్ కేసీఆర్ గారు బాగుండే ఉన్నప్పుడు, లైక్ పథకాలు ఇంప్లిమెంట్ పర్ఫెక్ట్ గా అయ్యేది. ఇప్పుడు కావట్లేదు అది. అవకాశాలైనా చిన్న చూపు మీకు ఇలాంటి అవమానాలు జరిగినాయి. సో అయినా కూడా ఒక మనిషిని ఎలా నమ్ముతున్నాను? రాంగ్ పర్సన్స్ బాగా కలవడం, ఏదైనా ఉంటే నేను తొందర ఓపెన్ అయిపోవడం, వర్క్లు చేయడం, అట్లా వెళ్ళిపోవడం, నమ్మి మీరు అసలు ఓపెన్ చేస్తే శ్రీనివాసే చిన్ను ఐ లవ్ యూ చిన్ను, ఐ లవ్ యూ చిన్ను బంగారం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. నేను మీ యాంకర్ రచన. మరి ఈ రోజు అయితే ఒక స్పెషల్ టాలెంటెడ్ గెస్ట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. సో అతని గురించి ఎంత చెప్పినా తక్కువే నాకు తెలిసి అయితే. సో మల్టీ టాలెంట్ అని చెప్తాను నాకు తెలిసిన వరకు అయితే. సో చాలా మందికి కూడా తెలుసు మల్టీ టాలెంటెడ్ పర్సన్ అని. మరి ఆ వ్యక్తి ఎవరో కాదు, అసుర బాలు. ఈ రోజైతే అసుర బాలు మన స్టూడియోకి అయితే రావడం జరిగింది. మరి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామని అయితే తీసుకొని వచ్చాను. సో మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ బాలు, ఎలా ఉన్నా? సూపరా చాలా రోజులకి. సో ముందుగా అయితే పాటతోనే స్టార్ట్ చేద్దాం. ఓకే, మీ ఫస్ట్ సాంగ్ హిట్ అయిన సాంగ్ తోనే స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే. మనిషి బొందలగడ్డరని ఆస్తి. ఓ మనిషి తొందర పడితే కాదు మరి కాటిలో కాలే, అరెరరే కాటిలో కాలే, కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా, నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతా ఉన్నదిరా, నువ్వు ఆడిన ఆటలు చెప్పిన మాటలు చాలు రహోరరుడా, మరువకు మరువకు నీకు నాకు స్నేహం ఉన్నదిరా, ఓ మనిషి బొందలగడ్డరని ఆస్తి. ఓ మనిషి తొందర పడితే కాదు మరి. ఓకే, ఇది ఎప్పటికీ గుర్తుపడిపోయే సాంగ్ అని చెప్పుకుంటా నేనైతే. నీకు కూడా ఫస్ట్ తీసుకొచ్చిన సాంగ్ మాత్రం ఇదే హైలైట్ సాంగ్. అంటే చాలా మంది ఎక్కువగా అంటే ఈ టైప్ ఆఫ్ పాటలు ఎవరు చేయలేదు కాబట్టి అంత సక్సెస్ వచ్చింది. అంటే అందులో కూడా ఒక మెసేజ్ ఇవ్వడం. సో ముఖ్యంగా చూసుకుంటే చాలా మంది ఏంటంటే ఒక సాంగ్ రాయాలి, చేసేయాలి, అయిపోయేది అని ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో నీలో టాలెంట్ ఏంటిదని చెప్తా. నేను అబ్జర్వ్ చేసిన వరకు చూస్తే మాత్రం ఏదో ఒకటి మెసేజ్ ఇవ్వాలి పబ్లిక్ కి, అది రీచ్ అయినా కాకున్నా కూడా ఒక మెసేజ్ ఇవ్వాలన్న ఆలోచన చాలా మంచి ఆలోచన. అది కూడా చాలా తక్కువ మందికి వస్తుంది. అందులో అసుర బాలు ఒకరు. సో మరి చాలా రోజులు గ్యాప్ వచ్చింది అని అనిపిస్తుంది నాకు. ఎందుకు గ్యాప్ వచ్చింది అంటారు? అంటే ఛానల్ ని లైక్ అంటే సక్సెస్ఫుల్ గా నడిపించలేకపోవడం, లైక్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇంకేముంటాయి మంచి ఆర్థికమైన ఇంకా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, కొద్దిగా పర్సనల్ హెల్త్ ఇష్యూస్, ఇవన్నీ ఒకదాని ఇంకొకటి రావడం, ప్రాబ్లమ్స్ అనేది అటాక్ అయిపోయినాయి. సో దానివల్ల ఇంకా నేను కూడా కొద్దిగా గ్యాప్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క సాంగ్ తో స్టార్ట్ చేసి ఒక రేంజ్ లో దూసుకుపోయినరు. సో ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయని మీ ఉద్దేశంలో ఎందుకు వచ్చినాయి? అంటే దాదాపు నేను రాసిన అన్ని సక్సెస్ఫుల్ పాటలలో నేను ఎవరి దగ్గర కూడా ఏం ఆశించకుండా చేసిన.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చినప్పుడు హైదరాబాద్కి వచ్చినప్పుడు ఎట్లుంటే లైక్ మంచి పేరు సంపాదించుకోవాలి. సో నేను 14-15 టైంలో వచ్చినప్పటి నుంచి ఎంతసేపు పేరు మంచి పేరు రావాలి, గొప్ప పేరు రావాలి అని అనుకో. సో అప్పుడు నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే మనం కూడా 10 రూపాయలు సంపాదించుకుంటే ఎకనామికల్ గా మనకు సపోర్ట్ ఉంటుంది అన్న విషయం నేను మర్చిపోయినా. సో ఎందుకంటే మళ్ళీ నేను సింగిల్ నా మీద నేనే ఇన్వెస్ట్మెంట్ ఇట్లా కొత్త బాగా అనిపించింది అనమాట. సో చూస్తూ పాటలన్నీ ట్రెండ్ ఆల్మోస్ట్ ఈ మెసేజ్ ఓరియంటెడ్ జోనర్ పాటలన్నీ చరణ్ అర్జున్ అన్న తర్వాత ఆల్మోస్ట్ మనకు అంత గ్రాఫ్ యూట్యూబ్ లో సోషల్ మీడియాలో ఆ టైప్ ఆఫ్ రావడం. కాకపోతే ఏంటంటే లైక్ మనం డబ్బు సంపాదించుకోవడంలో రాంగ్ మిస్టేక్స్ ఎక్కువ అయిపోయినాయి. నేను ఎక్కువగా 10 రూపాయలు సంపాదించుకోలేకపోయినా. అంటే ఏది తప్పుదారి పట్టిందని మీ ఉద్దేశంలో అనుకుంటున్నారు? అదే కొద్దిగా అలర్ట్ ఉంటే బాగుండేది. ఇప్పుడు ఎందుకంటే మనం పేరు అంటే పేరు మనకు 3 పూటల భోజనం పెట్టదు కదా. సో డబ్బు కూడా సంపాదించాలన్న ఆలోచన 2 ఆ రోజుల్లో కరెక్ట్ ఉండుంటే నేను ఈ రోజు ఈ పొజిషన్ లో ఉండేటోని కాదు అనమాట. అంటే ఇట్లా విషాదకరంగా గతం అంతా బాగుంది, ఇప్పుడు పరిస్థితి బాగాలేదు అంటే మనం హెల్ప్ చేసిన వాళ్ళు మనకు సహాయం చేయాలని అయితే రూల్ లేదు. సో అంటే ఇంకా ఎక్స్పెక్ట్ చేయకుండా అట్లా అయిపోయింది. అంటే ఫస్ట్ మీరు ఏమనుకున్నారంటే ఫేమస్ అవుతే చాలు అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసింది. సో తర్వాత ఏంటిదని అంటే మనీ ఉంటేనే వాల్యూ అనే ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది? లాస్ట్ 2 years బ్యాక్. అంటే పడవ మునిగిపోయిన తర్వాత అయ్యయ్యో పడవ మునిగిపోయిందే అప్పుడు అనిపించింది. బయటికి తీయాలి పడవని అనుకున్నారా? ఇంకా ఇంపాసిబుల్ అనిపించింది. బట్ కొద్దిగా అప్పటికి జ్ఞానోదయం అయిందిలే. సరే ఇప్పటికైనా ముంచుకుపోయింది అన్నమాట. ఫ్యూచర్ కెరియర్ ఉంది కాబట్టి ఇంకా తప్పదు అని గట్టి నవ్వాలి ఏదో అట్లా ఇంకా జరిగిందంత గతం అని అనిపించింది. గతం అనిపించింది. కొద్దిగా అటు కొద్దిగా సినిమా అవకాశాలను కూడా నేను అటు ఇటు తిరుగుతూ ఉండడం, రైటర్ గా ఆపర్చునిటీ కోసం తిరుగుతూ ఉండడం అట్లా కూడా కొద్దిగా టైం వేస్ట్ చేసుకున్నాను. ఓకే, అంటే మరి అంత టైం వేస్ట్ చేసుకున్నారు, అంత తిరిగిలు కదా, మన అవకాశం వచ్చిందా? ఎవరి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా? వచ్చినట్టే వచ్చి చేరిపోవడం, పేర్లు చెప్పడం ఎందుకు లేదు, వచ్చినట్టే వచ్చి మీరు రాయండి చేయండి అని స్టోరీ కథ చెప్పేస్తారు. తర్వాత లేదండి లైక్ వేరే పర్సన్ ఉన్నారు అని క్లియర్ కట్ గా చెప్పేస్తారు. అట్లా 2-3 times జరిగింది. ఓకే, సో అప్పుడు ఏమనిపించింది? ఒక మైండ్ లా ఒక థాట్ వస్తుంది ఏదో ఒకటి, ఆ టైంలో ఏమనిపించింది? అంటే ఇది లాస్ట్ 2 years నుంచి జరుగుతున్న స్టోరీలో అప్పుడు నేను ఏమనుకున్నా అంటే సరే అంటే సినిమాలలో నా పేరు చూసుకోవాలని కోరిక ఒకటి అట్లా అయిపోయింది. లైక్ యూట్యూబ్ లో సక్సెస్ అయిపోయిన పేరు వచ్చింది, సో హ్యాపీ ఉన్న దాంట్లో హ్యాపీగా ఉన్నా కదా. సో సినిమా గురించి అవకాశాలు వెతుకున్న ప్రయత్నంలో మాత్రం నేను ఫెయిల్ అయిపోయాను. అది కూడా కొద్దిగా ఇబ్బందికరంగా అనిపించినప్పుడు నేను అనుకున్నా మనం ఎందుకు తీయొద్దు సినిమా, మనం ఎందుకు ప్లాన్ చేసుకోవద్దు ఒక లో బడ్జెట్ మూవీ. అప్పుడు వచ్చిన థాట్ 2 years. సో అంటే ఎవరు మనల్ని పట్టించుకున్నప్పుడు ఏంటంటే మనకు మనం చేసుకుంటే ఎందుకు ఎదగలేము అనే ఆలోచన వచ్చింది. సో కొద్దిగా గ్రౌండ్ వర్క్ అట్లా ఈ 1 year లో చేస్తూ ఒక కథనైతే అనుకున్నాం. కథ అనుకుని లైక్ లిమిటెడ్ లో బడ్జెట్ ఒక మూవీ. ఇక నాకు ఇక్కడ సక్సెస్ అయిపోయినా చాలా, నన్ను ప్రతిసారి ప్రూవ్ చేసుకోవడం అవసరం లేదు, ఒక చిన్న మూవీ తీస్తే ఎట్లుంటదని ఒక కథ అనుకొని ప్లాన్ చేసి తెలంగాణ హిస్టారికల్ స్టోరీ ఒకటి అనుకొని ప్లాన్ చేసుకున్నారా? చేసాం. ఓకే, అంటే అది స్టార్ట్ అయిందా లేకపోతే ఇంకా స్టార్ట్ చేయాలా? మేబీ జూలై లోపు టైటిల్ అనౌన్స్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, అంటే మీరేనా మొత్తం ప్రొడక్షన్ గానీ అంతా మీరే, స్టోరీకి సంబంధించినంతా? సో ప్రతి అంటే ఎలాంటి కాన్సెప్ట్ అనుకున్నారు? తెలంగాణ పోరాటమే. సో ఏమంటారు, ఇప్పుడు మీరు ఒగ్గు కథలు, బయలుల కథలు, ఈ కథలు ఉంటాయి కదా, ఆ కథ బ్యాక్గ్రౌండ్ లో మనిషిని తక్కువ చూపు చూస్తే మెసేజే, మనిషిని తక్కువ చూపు చూస్తే ఒక మహిళ సో దేవతా రూపంలో ఆవహించి ఎట్లా సంహరిస్తుంది అనేది తెలంగాణ సబ్జెక్ట్. ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్ మన దగ్గర బాగా వర్కౌట్ అవుతాయి. సో ఆ కథ అయితే ఈ రకంగా ఉంది, అంటే స్వీట్ అండ్ షార్ట్ లో చెప్పిన చాలా బాగా. ఓకే, అంటే తెలంగాణ పరంగానే ఎందుకు తీయాలనే ఆలోచన వచ్చింది? అయితే నేను మన దగ్గర చాలా మందికి కథ చెప్పినప్పుడు వెళ్ళినప్పుడు కానీ, అవకాశం గురించి వెళ్ళినప్పుడు కానీ కొంత చిన్న చూపు చూడడం జరిగింది. సో అప్పుడు అనిపించింది, అంటే మనం అన్ని పాటలు అవన్నీ చూపించినప్పుడు సూపర్ అని అంటారు కానీ అవకాశాలు ఇవ్వరు కదా. సో అట్లా తిరిగి కూడా బాగా అలసిపోయినా. అప్పుడు అనిపించింది నేను ప్రూవ్ చేసుకోవాలి అని అనిపించింది. ఖర్చు అయితే పెరుగుతుంది, అసలు తగ్గదు, కానీ ఇంకా కొందరు హెల్ప్ తీసుకోవడం కానీ, సహాయం
అందించాలనుకున్నా. సో కొంతమందికి చెప్పిన ఇలాంటి స్టోరీ తీస్తే అంటే వర్కౌట్ గా బేసిక్లీ అలాంటి ఒక మారుమూల ప్రాంతంలో ఒకప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ కాంతార గానీ కాంచన గానీ ఇలాంటి కొన్ని డిఫరెంట్ జోనల్. సో అందులో నేను బాగా ఎక్స్పెక్ట్ కదా ఇలాంటివి చేయడంలో. సో నువ్వు చేసినావంటే ఏదో మ్యాటర్ ఉంటుంది, వర్కౌట్ ఏదో చాలా మంది చెప్పడంతో కొంచెం ధైర్యం వచ్చింది. సో ఈ మధ్యలో మా అభయ్ అని చెన్నై నుంచి ఒక మంచి యంగ్ డైరెక్టర్, ఒక మూవీ ఒక 2 మూవీస్ కూడా తీసాడు మనవాడు. ప్రజెంట్ ఇండిపెండెంట్ మూవీ తీస్తున్నాడు. సో నాకు పరిచయం అయ్యి చెప్పా, ఒక సినిమా అనే డ్రీమ్ అయిపోయింది అబ్బాయి, ఏదన్నా చేయండి అంటే లేదు చేద్దాము. తను ఫుల్ సపోర్ట్ ఇచ్చిన పాపం, యంగ్ డైరెక్టర్ అండ్ హీరో కూడా. ఒక 2 సినిమాలు చేశాడు. సో మనకు బాగా సపోర్ట్ అండి, మనం సహకరించుకుంటే బాగుంటది అనేది. సరే తెలంగాణలో ఉన్న లోకల్ వాళ్ళు అసలు సపోర్ట్ చేయలేదు. దూరం ఉన్న పర్సన్ వచ్చి వైనాట్ మనం చేద్దాం, ఈ కథ చాలా బాగుంది నువ్వు చెప్పిందని అన్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో అంటే మీరు అన్నది కరెక్టే, ఓకే నేను దానికి అంగీకరిస్తా. కానీ చాలా వరకు అవకాశాలైనా చిన్న చూపు మీకు ఇలాంటి అవమానాలు జరిగినాయి. సో అయినా కూడా ఒక మనిషిని ఎలా నమ్ముతున్నాను మళ్ళీ అంటే నాకు అనిపించింది లాస్ట్ నాకు హైదరాబాద్ వచ్చిన తర్వాత అందరూ రాంగ్ పర్సన్స్ ఎక్కువ కలిసారు. రాంగ్ పర్సన్సే బాగా కలవడం, ఏదైనా ఉంటే నేను తొందర ఓపెన్ అయిపోవడం, వర్క్లు చేయడం, అట్లా వెళ్ళిపోవడం. నమ్మి మీరు నా పాటలు చూస్తే అర్థమైపోతుంది, ఆ మనిషిని నమ్మినట్టు వెళ్ళిపోతూనే ఉంటా. సో అట్లా జరిగింది. సో ఒకవైపు నాది కూడా తప్పు ఉంది. సో మన తప్పును మనం సరిదిద్దుకోవాలి కదా. సో అది సరిదిద్దుకున్న లాంగ్ టైం చాలా జర్నీ చేసాం, తక్కువ సమయంలోనే పరిచయం అయినాం. చూడాలి ఇక ప్రయాణం ఎంతవరకు వెళ్తావు. నేను ఒకటే చెప్పిన, బ్రో మిమ్మల్ని నమ్మి నేను పెడుతున్నా, బడ్జెట్ పెడుతున్నా, పెద్ద చేయాలంటే ఖచ్చితంగా చేద్దాము అని అన్నారు. నాకు కూడా కాన్ఫిడెన్స్ అయితే బిల్ట్ అయింది. ఏ విషయంలో నీకు నమ్మకం వచ్చింది ఒకటి చెప్పవా? వాళ్ళు నాలాగే స్ట్రగుల్స్ తిని వచ్చిన వ్యక్తి తను. చెన్నైలో తను ఒక 9 years డైరెక్షన్ కోర్స్ చేసిండు. అంటే ఎట్లా తెలుసుకున్నావు అతని గురించి నువ్వు? నేను ఒక స్టూడియోలో పరిచయం మణికొండలో. నేను ఒక వర్క్ మీద వెళ్తే, అంటే సాంగ్స్ గురించి వెళ్తే మనకు తెలిసిన ఒక మ్యూజిక్ డైరెక్టర్ పరిచయం చేశాడు అనమాట. తను యాక్ట్ చేసిన సినిమాని పర్సనల్ గా లైక్ జడ్జ్ చేద్దాం ఎలా ఉంది మా అని అంటే, మేము ఇలా ఒక థియేటర్ లైక్ చిన్న అక్కడ గదిలో కూర్చొని చూసాం. నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది ఆ సినిమా చూసిన తర్వాత. అంటే నాకు లో బడ్జెట్ లో తక్కువ మందిని పెట్టి యాక్టింగ్ చేసే సినిమాలు చాలా ఇష్టం అనిపిస్తుంది నాకు. అంటే మన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడం. అందులో రామ్ గోపాల్ వర్మ గారు ఉంటారు, తక్కువ మంది ఆర్టిస్టులు ఉంటారు, లైక్ ఒక బ్లాస్టింగ్ ఇష్యూ ఉంటుంది అనమాట. సో ఆ తర్వాత నా మనసులో ఉన్న మాట అనమాట అది. సో నేను అట్లా చెప్పిన తర్వాత, అది చూసిన తర్వాత ఈ అబ్బాయిని కలిస్తే బాగుండవు ఒక్కసారి, ఇంత బాగా యాక్టింగ్ చేసిండో. ఒక 10 మంది యాక్టింగ్, జస్ట్ ఒక 10 మందితోనే కథ మొత్తం నడిచింది. ఎంత ఉంటది అని అంటే, లైక్ నేను అనుకున్న బడ్జెట్ కంటే తను చాలా తక్కువ పెట్టి సినిమా తీసిండు. తను ప్రూవ్ చేసుకోవడం తీసిండు అది. సో నేను స్టన్ అయిపోయినా, ఈ అబ్బాయిని కలిస్తే బాగుండంటే తను ఏం చేశాడంటే, నువ్వు వెయిట్ చేయి, మనకు 1 day తను ఇక్కడికి వస్తున్నారు అని అన్నాడు. సో అట్లా కలిసాం. ఫస్ట్ నేను ఎవరో తెలియదు, బట్ మన పాటలన్నీ తెలుసు అంట. మన ఫ్యాన్, ఇబ్బందులు గడ్డ పాటకి ఇవన్నీ చూస్తూ ఉంటాడంట, మెసేజ్ బట్ నేను అని తెలియదు. వచ్చి కూర్చొని సరదాగా మాట్లాడుతూ అలా ఒక 2-3 days బాగా జర్నీ జరిగింది ఇద్దరి మధ్యలో. ఇప్పుడు డైలీ ఫోన్ కాంటాక్ట్ ఏం జరిగింది, ఎలా చేద్దాం, ఓకే నువ్వు ఫిజిక్ ఇప్పటి నుంచి మంచిగా ఉంటుంది, ఒక క్యారెక్టర్ ఉంటుంది, హౌ ప్లాన్, డైలాగ్స్ ఎట్లుండాలి, సాంగ్స్ ఎట్లుండాలి, అన్ని షెడ్యూల్ జరుగుతున్నాయి. అంటే ప్రౌడ్ అనిపిస్తుంది. ఆ పాటల ప్రయాణం ఆగిపోవచ్చు కానీ నాకు సినిమా డ్రీమ్ నెరవేరుతుంది అని ఒక హ్యాపీనెస్ ఉంది. అది వర్కౌట్ అవుతుందా తర్వాత, బట్ ఒక అడుగు అయితే ముందుకు వేసిన అని చెప్పొచ్చు. సో ముందుకు వేస్తావు, ఓకే, దానికి సంతోషం. మరి మూవీస్ ఇలా తీసుకుంటే వెళ్ళినాం అనుకో, ఒకవేళ పాటను ఆపిస్తావా? పాటను అసలు ఆపే ప్రసక్తి ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం ఎందుకు అని అంటే, ఒక యాక్టింగ్ గా, ఒక రైటర్ గా, ప్రతి ఒక్క టాలెంట్, ఒక సింగింగ్ లో అయినా కూడా ప్రతి ఒక్క టాలెంట్ నీలోనే మల్టీ టాలెంట్ పర్సన్ నువ్వు ఉన్నావు ఆల్రెడీ. మరి పాటలు ఎందుకు ఆపుతావు? మూవీలో కూడా పాట నువ్వు వాడవా? కొత్త వాళ్ళతో ప్రయోగం చేయడం ఎందుకు? అందులో కూడా నా పాటనే అనుకుంటావు? అంటే లిరిక్ విషయంలో కానీ డైలాగ్స్ విషయంలో కానీ నేనే చూసుకుంటా, అది వేరే వాళ్ళని అసలు నమ్మను. ఎందుకంటే నాకు పూర్తి లిటరేచర్ మీద మంచి అవగాహన ఉంది కాబట్టి. బట్ మనం కొద్దిగా ట్రెండింగ్ ఉన్న అవకాశాల కోసం బాగా ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. అలాంటి టాలెంటెడ్ పర్సన్ పట్టేసుకొని వాళ్ళతోనే కథ నడిపించాలి. నేను కూడా యాక్టింగ్ చేస్తాను, నేను కూడా ఒక క్యారెక్టర్ ఉంది. సో అట్లా కొద్దిగా ప్లాన్ చేసుకొని పాటలు కూడా, ఎందుకంటే తెలంగాణకి పాటే మూలం అంటారు కదా, తెలంగాణ కథలు పోరాటాలకి. సో ఆ పాటను ఆధారంగా చేసుకొని తీసే కథ అనుకోవచ్చు. ఓకే, తెలంగాణ పోరాటం గురించి ఒక దాని గురించి అన్నారు కాబట్టి దాని గురించి ఒక సాంగ్ మీకు తట్టిన మైండ్ లో ఏదైనా సాంగ్ పాడతారా?
అరుణోదయ విమలక్క మీకు తెలుసు అనుకుంటారు, పాటలు పాడుతుంటారు అక్క. చాలా తెలంగాణ ఉద్యమం చాలా బాగా పనిచేస్తుంటారు అక్క. సో అక్క పాట మీకోసం. వీరుల సన్నిధి నేల వీరుల సన్నిధి నేల శూరుల పెన్నిది మరిచిపోని గురుతులున్న స్మృతుల గన్నది కాలగతుల గన్నది స్మృతుల గన్నది కాలగతుల గన్నది యుద్ధ వీరులను గన్నది పోరాట కాంతులినుతున్నది యుద్ధ వీరులను గన్నది పోరాట కాంతులినుతున్నది ఎత్తిన పిడికిళ్ళను చాటి సలామన్నది లాల్ సలామన్నది సలాము లాల్ సలాము సలాము లాల్ సలాము వీరుల సన్నిధి నేల శూరుల పెన్నిది. ఓకే. సో విప్లవ పోరాటం మన తెలంగాణ వచ్చింది, సో అందరికీ తెలిసిందే. సో తెలంగాణ ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటే, సో గత 10 ఏళ్ళలో కేసీఆర్ గారు ఉన్నారు, సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. సో ఏ ప్రభుత్వం మీకు మంచిగా అనిపించింది అనేది ఒక క్వశ్చన్ అడగాలనిపించింది. అసలు నేను సినిమా చేయబోతున్నా, మీరు అంటే నార్మల్ అంటే తెలంగాణ పోరాటం గురించి మీకు తెలుసు, మీరు కూడా చూసిండ్రు, దానిపైన ఒక మూవీ లాగా కూడా మీరు ప్లాన్ చేసుకున్నారు కాబట్టి ఈ క్వశ్చన్ అడగాల్సి వచ్చింది. అంటే లైక్ అంటే జనాలు అనుకునేది, నేను అనుకునేది కాదు, జనాల అభిప్రాయం. మనం తిరిగినప్పుడు గ్రౌండ్ లో తిరిగినప్పుడు ఏముంటుంది అంటే కేసీఆర్ గారు బాగుండే ఉన్నప్పుడు, లైక్ పథకాలు ఇంప్లిమెంట్ పర్ఫెక్ట్ గా అయ్యేది, ఇప్పుడు కావట్లేదు అని అభిప్రాయం ఉంది. అంటే మీ అభిప్రాయం చెప్పారు ఇప్పుడు, జనాల అభిప్రాయం మీ అభిప్రాయం చెప్పారు ఇప్పుడు ఎందుకండి. జనాల అభిప్రాయం అంటే అంత పర్ఫెక్ట్ ఉందంటే అది నిజమనే అర్థం. నిజమే అర్థం అంటే మీ అభిప్రాయం కూడా అదే అన్నట్టు వేసుకోండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు లైక్ ఏంటంటే లైక్ ఆ పెన్షన్స్ గానీ చాలా బాగా వచ్చేదని అభిప్రాయం. లైక్ పవర్ కటింగ్ లేకపోయేది, అవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు మేము ఎందుకంటే స్టోరీని మేము తీసుకునే సమయంలో ఊరికి వెళ్ళినప్పుడు కొంతమంది కలిసేటప్పుడు ఎలా ఉందన్నప్పుడు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తారు కాబట్టి మనం కూడా కొన్ని కలర్ చూడాల్సి వస్తుంది. ఎస్ నిజమే కదా అనిపిస్తుంది. అప్పుడు 24 గంటలు కరెంట్ ఉండేది, 24 hours పవర్ ఉండేది. పెన్షన్స్ కానీ, రైతు బంధు కానీ, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్లు అని చాలా బాగా ఇంప్లిమెంట్స్ ఉండేవి. ఇప్పుడు లేవని ప్రజలు ఫీల్ అవుతారు, వాళ్ళు ఫీల్ అవుతారు, వాళ్ళు ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఫీల్ అవుతున్నాడు అంతే. వాళ్ళ మనసులో కూడా అదే ఉంది. కళ్యాణ లక్ష్మి అంటే గుర్తుకొచ్చింది, నువ్వు కళ్యాణ లక్ష్మి ఎప్పుడు తీసుకోబోతున్నావు? వచ్చిందా ఈ క్వశ్చన్? వచ్చిందా? త్వరలోనే పెళ్లి కొడుకు కాబోతుండ బాలు? ఏమో అండి అనుకుంటున్నా, ఇప్పుడు అవుతుందో చూడాలి. అంతేనా? ఇయర్ లో అవ్వచ్చా? మేబీ అయితే అవుతుంది, గుర్తు పెట్టుకోండి. మీరే తప్పకుండా వస్తా, బాలు పెళ్లికి పిలవకుండా వస్తా నేను. ఇన్విటేషన్ ఉంటుందా? సరే, ఇంకా మాట్లాడుకుంటే అసుర బాలు ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడో ప్రతి ఒక్కరికి తెలుసు. మల్టీ టాలెంట్ అని చెప్తాను నేను, ఇప్పటికి కాదు ఎప్పటికి నా మైండ్ లో అదే ఉంటుంది, మల్టీ టాలెంటెడ్ అని. సో ఈ మధ్య కనబడట్లేదు కాబట్టి నీ ఆడియన్స్ కి, నీ ఫ్యాన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నా? అదే ప్రౌడ్లీ నేను ఏం చెప్తున్నానంటే, నేను సినిమా ద్వారానే వస్తున్నా కాబట్టి ఇంకా వాళ్ళ మనల్ని అభిమానించే వ్యక్తులని ఏ మాత్రం వాళ్ళ అంచనాలని తగ్గకుండా ఎస్ వెళ్ళాడరా, ఇంకో మెట్టేది వెళ్ళాడరా, ఈ సైలెన్స్ కి కారణం ఇదా అనేలాగానే ఉంటది. రీబ్యాక్ ఇచ్చిండు అనేలాగా, రీఎంట్రీ ఇచ్చిండు. నాకు కూడా ఏంటంటే మన తెలంగాణ నుంచి యంగ్ డైరెక్టర్స్ సినిమా ఇండస్ట్రీకి వస్తే బాగుంటది అనే ఆలోచన మొదటి నుంచి కూడా ఉంది. అంటే డైరెక్టర్స్ కదా, ఎవరైనా ఉండొచ్చు, ఆర్టిస్ట్లే కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్, మంచి మంచి క్యారెక్టర్స్, బట్ మన దగ్గర నుంచి తక్కువ వస్తారు. ఇప్పుడు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఇండస్ట్రీ మనదైనా కూడా బట్ మనం ప్రాపర్ గా ఉండటం లేదని నా అభిప్రాయం అనమాట. సో యంగ్ పీపుల్ మనం ఇప్పుడు సోషల్ మీడియా అన్ని ప్లాట్ఫామ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. సో కొద్దిగా సపోర్ట్ ఉంటే వర్కౌట్ అవుద్ది, మంచి మంచి వాళ్ళు ఉన్నారు. సో నేనేమనుకుంటున్నా అంటే మనకున్న పేరుకి మనం ఒక అడుగు ముందేస్తే మనల్ని చూసి నెక్స్ట్ టైం ఎవరన్నా వస్తారు కదా అన్న ఆలోచన బాగుంది. సో అది వర్కౌట్ అవుద్దా వాట్ ఎవర్ మేబీ తర్వాత. సో మనం ఒక స్టెప్ వేసి చూద్దాం దాని రిజల్ట్ ఎట్లుంటుందో. సో ఎవరు నర్వస్ కావాల్సిన అవసరం అయితే లేదు.
ఓకే, అంటే అయినా కాకుండా హిట్ అయినా ఫ్లాప్ అయినా మన డ్రీమ్ స్క్రీన్ లో చూసుకుంటున్నాం అది చాలు అనే విధంగా ఆలోచిస్తున్నావు. సో అలాగే డైరెక్షన్ అంటే ఈ పరంగా మూవీ పరంగా పోతున్నావు కాబట్టి మన తెలుగు ఇండస్ట్రీలో చూసుకుంటే ఏ డైరెక్టర్ తోని మీరు వర్క్ చేయాలనుకుంటారు? రామ్ గోపాల్ వర్మ గారు. అంతేనా? ఎందుకు అంటే చిన్న బడ్జెట్ లో చిన్న మూవీ అనా లేకపోతే ఎట్లా కాదు కానీ లైక్ ఎట్లుంటారు మైండ్ సెట్ ఎవరు టచ్ చేయని సబ్జెక్ట్ లో టచ్ చేసి ఒక ట్రెండింగ్ లో ఉంటారు, ఒక ఇష్యూలో ఉంటారు. నెక్స్ట్ రామ్ గోపాల్ వర్మ తర్వాత అసుర బాల ఎగ్జాక్ట్లీ అనుకోవచ్చు. అనుకోవచ్చా? వై నాట్, ఎందుకని అనుకోవచ్చు, తప్పేం లేదు అందులో. ఎవరి చరిత్ర వారే రాసుకోవాలి అంతే. సో మన రాజమౌళి గారు బాగా చూస్తాను నేను ఎక్కువ. ఈ హిస్టారికల్, ఈ థ్రిల్లర్, ఈ సస్పెన్సెస్ నాకు బాగా ఇష్టం. లైక్ లవ్ జోనర్ అంటే రెగ్యులర్ గా మన దగ్గర ఎక్కువ లవ్ జోనర్ నడుస్తూనే ఉంటది కాబట్టి ఇట్లాంటి ఏదన్నా హిస్టరీ ఆలోచింపజేసే లైక్ ఏదన్నా ఒక స్టోరీ కంటెంట్ ఉన్న మూవీ తీస్తే బాగుంటది అనే ఉద్దేశం నాకు మొదటి నుంచి ఉంది. అంటే డిఫరెంట్ గా చేద్దాం, ఊకే లవ్ స్టోరీ కాకుండా డిఫరెంట్ గా చేద్దాం అనే ఆలోచన ఉంది. సేమ్ రామ్ గోపాల్ వర్మ లాగా. అట్లా నేను కాంతార చూసినప్పుడు డిసైడ్ అయ్యాను. ఓ నా డైలాగులు వచ్చినప్పుడు అదంతా భలే భలే అనిపించినప్పుడు చెయ్యాలి అని అప్పుడు అనుకున్నా. బట్ అప్పటికి నా సిచ్యువేషన్ లైక్ అంత బ్యాడ్ టైం రన్ అవుతూ ఉండడం. సో నేను వెయిట్ అండ్ సీ, సరే చూద్దాం అని అట్లా కామ్ ఉండిపోయి ఒక్కొక్క డైలాగ్ కొందరిని కలిసి మాట్లాడడం ఇవన్నీ జరుగుతుండడం. ఫైనలీ హ్యాపీ. సో అది మేబీ జూలైలో అట్లా టైటిల్ అనౌన్స్మెంట్ చేయాలి అని అనుకుంటున్నాను. ఓకే, బిగ్ స్క్రీన్ లో అయితే చూడాలి అనుకుంటారు తప్పకుండా. ఒక లో బడ్జెట్ మూవీ లైక్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో అట్లీస్ట్ రిలీజ్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోవాలన్నది ఆలోచన. బట్ చూద్దాం, మన ప్రయత్నం చేస్తున్నా. ఒకవేళ నాకు మంచి సపోర్ట్ దొరికి లైక్ డోనర్స్ దొరికి కానీ లైక్ చేద్దాం, మన అబ్బాయి మన తెలంగాణ వాడు వైనాట్ మా మీద సపోర్ట్ చేయొద్దు అనుకున్నారు అనుకో, అంత మంచి చెప్పలేం. ఏ రాత ఎప్పుడు తిరిగి మనకు వస్తుందో తెలియదు. ప్రయత్నించుకుంటూ మనం చేసుకుంటూ వెళ్తే ఏదొక్క రాయన్న తగలకపోతుందా అన్నట్టు ఆ హోప్ ఉంది. అదే అంటే మనం ఇంకోటి ఏంటంటే మనం ఊరు నుంచి హైదరాబాద్ కి వచ్చి సెటిల్ చేసినప్పుడు మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలని ఉంటది. సో అట్లా అది కూడా ఒకటి ఉందండి. అబ్బా మన అబ్బాయి ఇది సాధించాడు రైడు మావాడు అంతే. అంటే ఒకప్పుడు లేని సిచ్యువేషన్ లో వచ్చి ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నావు కాబట్టి సో దీన్ని కాపాడుకోవడానికి ఇంకా ముందుకు వెళ్తున్నావు. ఖచ్చితంగా చెప్పాలంటే నాకు గర్వంగానే అనిపిస్తుంది. అంటే సిచ్యువేషన్స్ అన్ని పక్కన పెడితే మనం ఒక జీరో నుండి వచ్చి లైక్ మనం స్టేజ్ లో ఉన్నామంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే మనకంటే దారుణమైన పొజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో అట్లా మనం కంపారిజన్ చేసుకోవద్దు కానీ సో అట్లా అనిపిస్తుంది నాకు. ఓకే, సో నీకు ఇష్టమైన హీరో ఉదయ్ కిరణ్. సో ఉదయ్ కిరణ్ సాంగ్ ఒకటి డిపి కూడా, వాట్సాప్ డిపి కూడా అదే పెట్టుకుంటాడు. చాలా మంది తీసేయమన్నారు తెలుసా, చాలా మంది తీసేయమన్నారు నన్ను. అంటే లైక్ ఎట్లున్నారంటే ఉదయ్ కిరణ్ అలా ఊకి పెట్టొద్దు, ప్రతిసారి ఎప్పుడు చూడదే ఉంటది, సరే నెగిటివిటీ ఉంటది. దట్ మీన్ నువ్వు ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయాను కాబట్టి నువ్వు సక్సెస్ లో కూడా లేవు. సో నీకు బాగా ఇష్టమైన హీరో కాబట్టి నీ మైండ్ సెట్ మారే ఛాన్స్ ఉంటది. అలా అట్లా కొంతమంది నువ్వు తీసే పెట్టకు అని అన్నారు. చాలా ఇప్పుడు బాధేసింది నాకు. అంటే నేను అప్పుడు ఉన్న మూడ్ లో లైక్ ఎక్కువ లైక్ డల్ ఉండడం ఇలాంటి తీసే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నట్టు. ఇప్పుడు కూడా అదే ఫోటో, ఏదో ఫోటో ఉంటది పెట్టుకోవచ్చుగా, ఫ్యామిలీ పెట్టొచ్చుగా, అది పెట్టాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే నీకు సినిమా పిచ్ తో ఉన్నావు కాబట్టి అది వర్కౌట్ కాబట్టి అంటిల్ దెన్ నువ్వు కూడా అదే ఆప్షన్ తీసుకుంటావు అని చాలా మంది అన్నారు. అట్లా ఎప్పుడేం అనిపించలేదు, అనిపించలేదు. కానీ ఫేవరెట్ అంతే. ఎవరికైనా ఉన్నా లేకపోయినా ఆయన పాటలైనా ఆ మనిషి వ్యక్తిత్వం గురించి అయినా ఏదైనా కూడా ఒకరికి ఇష్టం, అది ఎప్పటికీ పోదు. సో ఉదయ్ కిరణ్ సాంగ్ ఒకటి పాడదామా? ఆయన సాంగ్స్ అంటే ఊపు వచ్చేస్తుంది బాలుకైతే. అంటే కొద్దిగా సినిమాటిక్ గా పాడారా? బాగా పాడారు. అంటే ఈ మధ్య ట్రెండింగ్ లో ఉన్న అగోరి గుర్తుందా? అగోరి గుర్తుందా? మర్చిపోయే ఫేసా? మరి అగోరి ప్రేమలో పడ్డది కదా, మరి అగోరి జైలు పోయింది. భూమి మీద ఉన్నటువంటి వింతలో అదొక వింత. సో జైలు పోయింది. వర్షిని కూడా. దాని గురించి ఏమంటారు మీరు? కామెంట్ చేస్తే మన సిగ్గు అవుతుంది అంటే ఇట్లా ప్రేమను కాస్త విడిపోయింది కదా. అవును, ఒక్కొక్క మనిషి ఒక పిచ్చి ఉంటది, అదొక పిచ్చి. కానీ అలాంటి వల్ల మనం సీరియస్ గా జనాల్లో మీదకి అంత రుద్దకుండా వెంటనే మనం కూడా కొన్ని సిస్టమ్, లేకపోతే యువత చెడిపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతేనా? సో అంటే చాలా మంది అన్నారు. సో
మాకు అబ్బాయిలకు పెళ్లి అవ్వట్లేదు కానీ ఆ గోరికి పెళ్లి అయితే చాలా మంది రీల్స్ లో మీమ్స్ అవన్నీ వీడియోస్ పెట్టిరు. ఇంకా ఘోరంగా పెట్టింది. అదే కదా. బట్ ఏమో మరి ఏం పోయే కాలం, అమ్మాయి కూడా బాగా చదువుకుంది, సాంప్రదాయంగా మంచిగా ఉంది, మంచి లుక్, చూడడానికి చాలా చక్కగా ఉంది, బీటెక్ చదివింది. మరి పాప వాళ్ళ పేరెంట్స్ బాగా చూస్తున్నది చాలా బాధిస్తుంది. అవును. సో అంటే బయటకు వచ్చే ఛాన్సెస్ ఏమైనా అనిపిస్తున్నా? రావద్దంటావా, రావచ్చు అంటావా? వస్తే మళ్ళీ ఏదో పెంట చేస్తాడు కాబట్టి వస్తే ఖచ్చితంగా మళ్ళీ పెంట చేస్తాడు. అంత అంటే లైక్ జనాల మైండ్ సెట్ పొద్దున్న లేసి రీల్స్ చూడలేకపోతున్నాం. అసలు ఓపెన్ చేస్తే శ్రీనివాసే చిన్ను ఐ లవ్ యూ చిన్ను, ఐ లవ్ యూ చిన్ను బంగారం. అమ్మో అందరు రీల్స్ కూడా చేసారు దాని వల్ల. ఓం భీమ్ ఓం చేస్తాం, అన్ని చేస్తాం మేము. అదే కదా. సో ఇప్పుడు ట్రెండింగ్ లో అంటే లైక్ మన సాంప్రదాయాలు కూడా లైక్ ఏంటంటే అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళ వల్ల ఇంకా పరువు పోతుంది అనిపిస్తుంది కదా. అంటే అఘోరాలు అంటే ఎంతో నిష్టతో ఉండే వాళ్ళు అసలు వాళ్ళకి సమాజం, ఈ సోషల్ మీడియా ఇవన్నీ ఏమి ఉండవు. బట్ అంత మంచి అంటే రెస్పెక్ట్, అంత మన చేతులెత్తి మొక్కేటువంటి సాంప్రదాయాలు బజార్లో వేసి పెట్టేసి అంత పెంట చేసిండు. కాబట్టి అసలు ఎప్పుడో స్టార్టింగ్ లోనే తీసుకోవాల్సిందే మనం మీద సీరియస్. ఎందుకంటే అఘోర పేరు అంటే దొంగ అని క్లియర్ గా అర్థమవుతుంది అందరికి. సో మనం ఏం చేసి జర ఫ్రీడమ్ ఇచ్చేసరికి ఏమైపోయిందంటే మన చెల్లరేగిపోయిండు. అండ్ ఇట్స్ నాట్ కరెక్ట్ అనమాట, తప్పు. పరువు పోయింది, ఇజ్జత్ పోతుంది, జైలుకు పోయింది. సో మరి ఇక అక్బరి గురించి మాట్లాడుకుని నాకు కూడా తీసి నాకు కూడా యాస్టక్ వచ్చింది. సో ప్రజెంట్ నడుస్తున్న టాపిక్ గురించి మాట్లాడుకుంటే, పహల్గామ్ లో ఉగ్రదాడి జరిగింది. 28 మంది ఆ కాల్పులో మరణించడం జరిగింది. చాలా మంది కుటుంబాలు కూడా చాలా బాధలో ఉన్నారు ప్రస్తుతం చూసుకుంటే. ఎందుకనంటే హిందూవా ముస్లింవా అని మరీ అడిగి కాల్చడం జరిగింది. దాని గురించి నువ్వేమంటావు బాలు? అంటే వాళ్ళు అంటే ఒక ఉగ్రవాదులను ఎంత పాకిస్తాన్ ఎంత పెంచి పోషిస్తుందో అర్థమవుతుంది. మతం అనే పిచ్చి ఒక అంటే లైక్ ఒక వ్యసనం అలవాటు చేసారు వాళ్ళకి. మతమే గొప్ప, మనమే గొప్ప, దేశమే గొప్ప, అల్లా గొప్ప. అంటే ఇలాంటి ఒక అంటే ఎడ్యుకేషన్ లేదు, డెవలప్మెంట్ లేదు, టెక్నాలజీ ఇవన్నీ లేవు. బట్ ఎంతసేపు మనం అంటే కాశ్మీర్ ఆక్రమించుకోవాలనో, మన దేశం మీద దుమ్మెత్తిపోయాలనో, అంటే ఈ ఘటన కంటే ముందు కూడా ఎన్నో ఘటనలు జరిగినాయి. లైక్ పుల్వామానే కావచ్చు, ఇలాంటి ఎన్నో అటాకులు చేసిండ్రు. బట్ నాకు ఇప్పుడు ప్రౌడ్ ఏమనిపిస్తుంది అంటే ఫస్ట్ టైం లైక్ మోడీ గారిని చేసి సెల్యూట్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే తాగడానికి నీళ్లు బంద్ చేసి ఫస్ట్ వాళ్ళు ఎకనామికల్ గా వాళ్ళ దెబ్బ కొట్టేశారు. సింధు నది అక్కడ లైక్ ట్రిగ్గర్ ఎండాకాలం. బట్ ఎంతసేపు వాళ్ళ లైక్ మొత్తం విలనిజంగానే ఉందన్నమాట. చాలా దారుణం అన్నట్టు. అందులో నువ్వు హిందువా ముస్లిమా అని చెప్పేసి మతం పేరు తీసి మరి బట్టలు ఇప్పి మరి ముస్లిం అయితే వదిలేసి హిందూ అయితే కాల్సి చంపడం చాలా దారుణం. అంటే అదొక కాశ్మీర్ అనేది ఒక టూరిస్ట్ ప్లేస్. చాలా మంది సమ్మర్ హాలిడేస్ లో అక్కడికి ఎంజాయ్ చేయడానికి వెళ్తూ ఉంటారు. సో అలాంటి టైంలో ఇలా జరగడం అయితే నిజంగా బాధాకరం ప్రతి ఒక్క కుటుంబానికి. ఇప్పుడు సో అందుకే నేను ఏమంటున్నా అంటే వాళ్ళ మీద యుద్ధం చేయడము కరెక్ట్. అసలు ప్రపంచ పటంలో వాళ్ళ అసలు ఉండే అర్హత కూడా లేదు వాళ్ళకి. ఎందుకంటే ఎంతసేపు యుద్ధాలు చేయడము లైక్ ఇలా మనసంత ఇదే ఉంటది అన్నట్టు. నాశనం చేయాలి, ఒక ప్రాంతాన్ని నాశనం చేయాలి, ప్రాణాలు తీయాలా. అల్లా చెప్పాడు, ఏ దేవుడన్నా మనిషి ప్రాణం తీస్తే స్వర్గం పోతావు, అల్లా నేను దగ్గర తీసుకుంటాడని చెప్పాడా? సో నిజమైన ఖురాన్ తెలిసిన వాడు, నీ ఖురాన్ చదివిన వాడు వాటిని సపోర్ట్ చెయ్యరు. అండ్ ఈ మధ్యలో కొన్ని చూసినట్లయితే అస్సాం ఎమ్మెల్యేనా సంథింగ్ ఎవరు అనుకుంటా, తను పాక్ కి సపోర్ట్ గా మాట్లాడారు, అస్సాం ఎమ్మెల్యే. సో దేశద్రోహం కేసు కూడా పెట్టడం జరిగింది. అంటే ఇంత నీచులు కూడా మన దేశంలో ఉన్నారు. ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారని చెప్తున్నా నేను. ఎందుకు స్పందించడం లేదు చాలా మంది సోషల్ మీడియాలో. అంటే చాలా పెద్ద ఇష్యూ. అవునవును, చాలా పెద్ద ఇష్యూ. సో ముస్లిమ్స్ మీద కొంతమంది మనం అగ్నెస్ట్ గా మాట్లాడాల్సి వస్తుంది. అందరు కాదు, మన దేశంలో కొందరి మీద మాట్లాడాల్సి వస్తుంది అన్నప్పుడు మేము ఇండియన్స్ అంటే చాలా మంది ఇప్పుడు హైదరాబాద్ లో ఆ ఉగ్రదాడి జరిగిన తర్వాత చాలా మంది హైదరాబాద్ లో అవన్నీ వేరే వేరే ఆ ప్లేసెస్ లో అవ్వని ముస్లిమ్స్ వి ఆల్ ఆర్ ఇండియన్స్ అనే విధంగా ఫ్లాగ్ పట్టుకొని ఇలాంటివి చాలా మంది చేశారు. అది చాలా ప్రౌడ్ మూమెంట్ అది అందరికి. ఎందుకంటే మతపరంగా కాకుండా మేము అందరం ఒకటి అని ఒక మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ వల్ల కూడా కొందరికి ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా
బ్యాడ్ నేమ్ వచ్చే అవును ఛాన్స్ కనిపిస్తుంది మనకి ఇక్కడ చూసుకుంటే మాత్రం. అందుకే మనం ఏమంటున్నట్టే ఎప్పుడు మన దేశంలో ఎక్కువ రాజకీయాలు పాలిటిక్స్ ఇది పక్కన పెట్టి ఈ టైంలో మనం మోడీ గారికి సపోర్ట్ చేయాలి. ఇక్కడ మీరు మనం అంటే లైక్ ముస్లిమ్స్ అయినా ఏ పార్టీ అయినా ఎవరైనా ఉండొచ్చు, ఇక్కడ మనం మత బీజేపీ అంటే బేసికలీ మతానికి సంబంధించిన పార్టీ అని ఉంది. సో మతం బేస్డ్గా ఇక్కడ సంబంధం లేదు, దేశానికి సంబంధించిన ఇష్యూగా ప్రతి ఒక్కరు మోడీ గారికి సపోర్ట్ చేయడం. నేను ఎప్పుడు బీజేపీకి అసలు మీరు ఎప్పుడు ఇట్లాంటి స్టేట్మెంట్స్ కూడా ఇవ్వలేదు, బట్ ఫస్ట్ టైం ప్రౌడ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఏ మతం అని చెప్పి మరి అలా అంత నీచంగా కాల్చి చంపారంటే అలా బ్లడ్ బాయిల్ అయిపోతుంది, మనకి ఇంత దారుణంగా ఉన్నారా అని చాలా కోపం వచ్చింది. అంటే ఆ డిసిజన్ తీసుకున్న తర్వాత, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి తినడానికి తిండి, తాగడానికి నీళ్లు ఏవి కావాలని ఇప్పుడు డబుల్ రేట్ పెరిగిపోయింది అక్కడ, మీరు తెలుసుకుంటుంది డబుల్ రేట్. సో అందుకని అండ్ ఇంకోటి ఇప్పుడు మనం అంటే యుద్ధం ఇప్పుడు ఆల్మోస్ట్ మేబీ ఎప్పుడు జరిగేది కూడా యుద్ధం తెలియదు. ఆల్మోస్ట్ పాకిస్తాన్ భయానికి ఇప్పుడు అందులో పాకిస్తాన్ నుంచి మళ్ళా మాకు సపరేట్ దేశంగా కావాలని చెప్పేసి బలూచిస్తాన్ అని చెప్పేసి వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో పాకిస్తాన్కి అది పెద్ద మైనస్, వాళ్ళు సపరేట్ అయిపోయి వాళ్ళకి పాకిస్తాన్ అగెనెస్ట్ ఉన్నారు. అండ్ కొంతమంది పాక్ సైనికులు కూడా ఇది అనవసరమైన విషయం అని చెప్పేసి కొంతమంది సైనికులు కూడా లైక్ ఏమంటారు వాళ్ళ ఉద్యోగాలకు రాజీనామా చేసి దూర ప్రాంతాలకు వెళ్ళిపోవడం ఇది కూడా జరిగింది. సో అంటే హైదరాబాద్ లో ఎవరైతే పాకిస్తాన్ మన ఇండియాలో ఉన్నారో సో వాళ్ళకి నిన్నటి వరకు గడువు డేట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరు పాకిస్తాన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ నుంచి వీసాలు కూడా వెళ్ళిపోవాలని కూడా అంగీకరించారు. ఒకవేళ కాకపోతే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటది అని కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. సీరియస్లీ కొంతమందికి ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళడం ఇష్టం లేదు. వాళ్ళు కొంతమంది వీడియోస్ చూస్తే మనకు బాధ అనిపిస్తుంది, లైక్ ఇక్కడే ఉన్నాం, మేము ఇక్కడ అలవాటు పడిపోయినాం, ఇక్కడ ఒక ఫ్రీడమ్ ఉంది, వాళ్ళు ఎవరో చేసిన తప్పకి మేము బలి కావాల్సి వస్తుంది. కొంతమంది వెళ్ళలేక దేశాన్ని వెళ్తున్నారు. కొన్ని వీడియో కొందరు ఏంటి అంటే మేబీ వాళ్ళే అయ్యి ఉండొచ్చు, ఇట్లా యాక్టింగ్ చేస్తున్నారు కావచ్చు, మేబీ వాళ్ళే పంపించవచ్చు అని అలాంటివి కూడా ఆలోచిస్తున్నారు చాలా మంది. అందుకోసమే ఈ ఒక డిసిషన్ తీసుకున్నారు కావచ్చు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇది దేశానికి సంబంధించిన ఇష్యూ కాబట్టి ప్రతి ఒక్కరిని అనుమానించాల్సి వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే పాక్ కానీ ముస్లిం అంటే ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ వక్రబుద్ధి లాగే ఉంటది, మారదు అని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కొంతమంది రేజ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడైతే నేను అనిపించింది, ఒకప్పుడు నాకు కూడా ఉంది కొంతమంది మేబీ సపోర్టర్స్ ఉన్నారేమో ముసుగులో యాక్టింగ్ చేస్తారేమో అనిపించింది. కానీ ఈ మధ్యలో కొంతమంది చాలా మంది అయితే బయటకు వచ్చి ఇండియా ఫ్లాగ్స్ పట్టుకొని కానీ నివాళులు అర్పించడం, ఎస్ మా ఇండియా జోలికి వస్తే మేము కూడా ఊకోమని చెప్పేసి చాలా ప్రాంతాల్లో వీడియోస్ అవన్నీ చేస్తుంటే మంచిగా రీల్స్ ఇస్తుంటే అయితే నిజంగా చాలా సంతోషం వేసింది. ప్రతి అంటే మనం కాకుండా ముస్లిమ్స్ అలా ధర్నాలు చేయడము, అలా వెళ్ళడము నిజంగా ప్రౌడ్ మూమెంట్ అది ప్రతి ఒక్క ఇండియన్స్. ముంబైలో ఒక ముస్లిం అమ్మాయి తను పాకిస్తాన్ అగ్నెస్ట్ గా మాట్లాడిన వీడియో ఒకటి మీరు చూసారు లేదు? సో అది చూసినప్పుడు అయితే నాకు అస్సలు మామూలుగా అనిపించలేదు, ఒక రేంజ్ అనిపించింది అన్నమాట, గర్వంగా అనిపించింది. ఇలాంటి వాళ్ళు కావాలని చెప్పేసి తను మాట్లాడిన స్పీచ్ అవంటే వింటుంటే చాలా మంచిగా అనిపించింది. ఎస్ ఉన్నారు, మనం అందరిని అనుమానించాల్సిన అవసరం లేదు, బట్ దేశంలో ఉండాల్సిన అర్హత ఎవరికైతే ఉందో వాళ్ళైతే ఉండాల్సిందే. బట్ అర్హత లేని వాళ్ళు లైక్ వీసాలు తీసుకుని వచ్చే వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది మనకే ప్రమాదం. నెక్స్ట్ ఏ టూరిస్ట్ ప్రాంతానికి వెళ్ళినా కానీ, ఎందుకంటే ఏమంటారు సందేశం మ్యాటర్స్ విషయాలు ఇక్కడ ఎక్కడ చెప్పేవాళ్ళు ఉండొచ్చు అని అన్న. దీని గురించి లైక్ మన కేంద్ర మంత్రి అమిత్ షా గారు కానీ రాజ్నాథ్ సింగ్ గారు వీళ్ళందరూ చాలా సీరియస్ గా తీసుకొని అందుకే వెళ్ళిపోవాలి, ఉండకూడదు అని క్లియర్ కట్ గా చెప్పారు. సో దీన్ని కరెక్ట్ డెసిషన్ అని మీరు అంటారా? కరెక్ట్ డెసిజనే, ఎందుకంటే తప్పది పరిశ్రమ మన దేశంలో ఉండాలని కొందరికి ఉండొచ్చు, వాళ్ళ తప్పు లేకపోవచ్చు, ప్రమేయం లేకపోవచ్చు, కానీ ఈ నిర్ణయం తీసుకోకపోతే మొత్తం దేశం మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉన్నది. మైండ్లు మార్చేస్తారని, ఎందుకంటే కాశ్మీర్ ఆ లోయ ప్రాంతంలో చాలా మంది వాళ్ళకి సపోర్ట్ గా ఉన్నారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లోనైతే తేలింది ఆల్రెడీ. కొంతమంది ఉన్నారు వాళ్ళ మైండ్ సెట్ తోనే ఉన్నారు, వాళ్ళు సహకరించారని కూడా రిపోర్ట్ వచ్చింది. కాబట్టి నిర్ణయాలు తీసుకోకపోతే తప్పదు, ఒకరు చేసిన తప్పుకి మిగతా వాళ్ళు బలిగాక తప్పదు. అంటే చూసుకుంటే చాలా మన రీల్స్ లోనే చూస్తాం, ఎక్కువ న్యూస్ లో చూస్తాం కాబట్టి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే ఏ టైంలో ఏ సిచ్యువేషన్ ఎలా జరుగుతుందో తెలీదు అనేది అయితే ప్రస్తుతం నడుస్తుంది. సో అంటే ఏమైనా జరుగుతుంది అని అనుకుంటున్నారా? ఒకవేళ మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళు మన ప్రాంతాల్లో ఉండొచ్చు, ఆ ఛాన్స్ ఉంది, ఎందుకు లేదు, ఉంటుంది విద్వేషాలు రెచ్చగొట్టాలి. బట్ లైక్ కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కొద్దిగా సీరియస్గానే విషయంలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తగ్గుతారు అనిపిస్తుంది. ఎందుకంటే యుద్ధం ప్రకటించిన తర్వాత ఎవరైనా పిచ్చేషాలు మన దగ్గర చేస్తే మనకి పగిలిపోద్ది. సో సీరియస్గా ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ జరిగిందంటే ఇంకా. సో ఎవరైతే ఉగ్రదాడి అలా
వాళ్ళని కాల్చి చంపడం జరిగిందో వాళ్ళే రీల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసారు. అవునవును, అవి ఫేక్ అని కొందరు అంటున్నారు. ఫేక్ అని కొందరు అంటున్నారు, కొందరేమో వాళ్ళ మాటలు అలా మాట్లాడుతున్నారు. సో మేబీ చాలా మందికి వాళ్ళని తిడుతున్నారు చాలా మంది అయితే. సో తిట్టడం కాదు, కొట్టాలి వాళ్ళని. సో ఇండియాకి వస్తే మాత్రము బతకరు అని ప్రతి ఒక్కరు చెప్తారు, బ్రతకనివ్వం కూడా మనము. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఉగ్రవాదులక ఆల్రెడీ వాళ్ళ నాశనాన్ని వాళ్ళు కొని తెచ్చుకున్నారు. హ్యాపీగా ఉండి తిని ఆ గాలి పీల్చుకొని వాళ్ళ దేశ ప్రజలతో సంతోషంగా ఉండే వాతావరణాన్ని వాళ్ళంతలా వాళ్ళు చెడగొట్టుకున్నారు. చాలా చిన్న దేశం పాకిస్తాన్, మన దేశంతో పోటీ పడేంత సీను సితారా వాళ్ళకి ఏం లేవు. బట్ వాళ్ళు ఓవర్గా రియాక్ట్ అయ్యారు. వాళ్ళు అనవసరంగా చేసిన తప్పు వల్ల ఇప్పుడు వాళ్ళ దేశానికి నష్టం కదా. అంత ఖచ్చితంగా. సో వాళ్ళు ఎంతసేపు అలా కాకుండా డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టి ఉంటే ఈరోజు పాక్ మంచి ఆర్థికంగా కానీ మంచిగా ఉండేది, అన్ని దేశాలతో మంచి సాన్నిహిత్యం ఉండేది. ఇలా చాలా దేశాలు కూడా పాకిస్తాన్ అంటేనే ఏంద్రా ఈ దేశం అని ఉన్నది. ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో మీటింగ్ జరిగిన కానీ ఇప్పుడు మన మిగతా దేశాలు కూడా ఒక ఉగ్రవాద దేశంగానే పాకిస్తాన్ చూస్తారు తప్ప ఒక మంచి మానవత్వం చూడరు. సో వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే కూడా చాలా తక్కువ. రీసెంట్ గా ఒక టర్కీ అంటే మన దేశంకి సపోర్ట్ గా ఉండే, బట్ వాళ్ళ దేశం పాకిస్తాన్ తో వాళ్ళకి ఏం లైక్ అవసరాలు అనేది లేదు. టర్కీ దేశం కూడా హ్యాండ్ ఇచ్చింది. చైనా కొద్దిగా వాళ్ళకు కొంచెం సపోర్ట్ ఉంది. మిగతా ట్రంప్, మన మోడీ గారు వీళ్ళంతా కూడా వీళ్ళకి నెగటివ్ గా ఉన్నారు. ఇప్పుడు ఆర్మీలో ఆర్మీలో మన ఆర్మీ సంస్థనే గానీ, నేవీ, యుద్ధ నౌకలు, ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం ప్రయోగాత్మకంగా అవన్నీ విజువల్స్ మనం ఛానల్స్ లలో చూస్తున్నప్పుడు వాళ్ళకి ఆల్రెడీ భయంతో స్టార్ట్ అయిపోయింది. అండ్ సీరియస్ గా చెప్పాలంటే వాళ్ళ నాశనాన్ని వాళ్ళని తెచ్చుకున్నారు. మనం సైలెంట్ గా సినిమా చూడడమే. ఎందుకంటే మోదీ గారికి ఆల్ ది బెస్ట్ చెప్పి మన జవాన్లకి, మన ఆర్మీలు అందరూ సేఫ్ మంచిగా ఉండాలని చెప్పేసి వాళ్ళకి సెల్యూట్ చెప్తూ అండ్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా ఊరుకోవాలి. అండ్ పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద మనస్తత్వం మన ఇండియాలో ఉన్నా, అది కాశ్మీర్ ప్రాంతంలో కావచ్చు, హైదరాబాద్ ప్రాంతంలో ఎక్కడున్నా ఎవరిని అసలు వదిలిపెట్టొద్దు. వాళ్ళ తాత్కాలిక ఆనందం కోసం చంపి, అంటే ఎంతసేపు హిందూ మీద ద్వేషం అనమాట. హిందూ మీద నేనైతే ఎప్పుడు మతాన్ని హైలైట్ చేస్తే ఎప్పుడు మాట్లాడలేదు. బట్ ఫస్ట్ టైం, ఎందుకు ఆ మతంలో పుడితే తప్ప, ఇస్లాంలో పుడితేనే గొప్పవాడా? మిగతా మతాలలో పుడితే, మిగతా లైక్ ఏదన్నా ప్రాంతాలలో పుడితే వాళ్ళు మనుషులు కదా. సో మత పిచ్చిన కొడుకులకు మనం ఏం చెప్తామంటే సీరియస్గా వాళ్ళకి బ్రతికే అర్హత లేదు. అలాంటి పిచ్చి మైండ్ ఉన్నవాడు ఎవడైనా, ఆడు పాకిస్తాన్ వాడైనా ఇంక ఏ దేశం ప్రాంతమైనా ఉన్నా, మనుషులంతా సమానమని, మనిషిని మనిషిలాగా చూడాలి, గౌరవించాలి అన్నవాడు మాత్రమే ఈ భూమి మీద బతకడానికి అర్హత ఉంది తప్ప నాశనం చేస్తాం, మన అంత చూస్తాం, ఆక్రమించుకుంటాం అని అంటే దాని వినాశనానికే దారి తప్ప వాళ్ళ చాప్టర్ క్లోజ్. సో ఇప్పుడు పాకిస్తాన్ ఒక్క రాయేసిండ్రు, మరి మిగతా 10 రాళ్ళు మా మీద పడతాయని ఆలోచన చేయలేదేమో, చేయకపోవడం వల్ల ఇలా జరిగింది. అండ్ ఇంకోటి ఏమన్నారంటే వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వాళ్ళ ప్రధాని గారు ఎవరు మోదీ గారి ప్రాణాన్ని లైక్ శ్వాస జరిగితే శ్వాస ఆగిపోతుంది, సింధు నదిలో మీ రక్తాన్ని పారిస్తాం, ఇలాంటి కైండ్ ఆఫ్ మాటలు కూడా అనడం జరిగింది. అల్లాహ్ లైక్ ఆ టైప్ ఆఫ్ స్లోగన్స్. ఇదంతా అల్లా చెప్పిండా పాక్ ప్రజలకి, లేక ఒక సంస్థ చేస్తుందా? పాక్ ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చెయ్యరు. ఆల్రెడీ తిరుగుబాటు పాక్ లో కూడా మొదలైంది. సో వాళ్ళకి అంతున్నప్పుడు ఒక్క రోజు వాటర్ ఆపేస్తే ఒక్క రోజు తల్లాడిల్లిపోయి. ఇప్పుడు అదే అలాంటి ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే చాలా శాంపిల్ మన. అండ్ ఇంకోటి ఏంటంటే మహిళా జవాన్లు బార్డర్ లో నిలబడి ఆ విజువల్ చూడండి ఒకసారి, టీవీ ఛానల్స్ ఎంత ప్రౌడ్ గా అనిపిస్తుంది. మేము తగ్గం అసలు. వాళ్ళు కూడా ఆఖరికి ఇక తాడొక్కడు అసలు ఉండదు, వాళ్ళకి అర్హత లేదన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళ నాశనాన్ని వాళ్ళు తెచ్చుకున్నారు. సీరియస్లీ ప్రపంచ దేశాలన్నీ కూడా టార్గెట్ ఇప్పుడు పాక్ అయింది. ఎందుకంటే ఈ రోజు మన ఇండియా మీద నెక్స్ట్ ఇంకే దేశం మీద, ఏ దేశంలో చేసే ఛాన్స్ ఉంది వాళ్ళకి. ఎంతసేపు ఇక్కడే స్టాప్ చేయాలి అనే విధంగా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి పోరాడుతున్నారు దీనిపైన. సో అందుకని వాళ్ళకదే ఉగ్రవాద సంస్థలు వాళ్ళైనా గన్ను పట్టుకున్నాడు గన్నులోనే గన్నుతో కలిసిపోతాడు, మట్టిలో కలిసిపోతాడు తప్ప. సో వాళ్ళు అనుకునే మత పిచ్చి ఏదైతే ఉందో అయితే అది తప్పు. అది అల్లా కూడా క్షమించడు, అంతే. అల్లా కూడా క్షమించడు. ఆ నిజం వాళ్ళు తెలుసుకున్నారు, మనకు తెలియదు కానీ. బట్ ఆల్మోస్ట్ వాళ్ళ చాప్టర్ క్లోజ్ అయింది. మనం స్పెషల్ గా ఇప్పుడు మనం చేయాల్సిన అవసరం లేదు. అందుకే మన ఆర్మీకి, మన కేంద్ర ప్రభుత్వానికి మనం వాళ్ళకి చెప్పి మన హ్యాపీగా సినిమా సెల్యూట్ చేస్తూ సెల్ తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ బాలు. సో నీ టైం ని కేటాయించి ఇంటర్వ్యూకి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ